విజయనగరం జిల్లాలో టోల్ గేట్ రగడ రోజు రోజుకు తీవ్రమవుతోంది. అక్రమంగా ఏర్పాటు చేశారని జిల్లా వాసులు నినదిస్తున్నారు. జిల్లా పౌర హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమం ఊపందుకుంది. టోల్ గేట్ ఎత్తేసే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు తెగేసి చెప్తున్నారు. అయితే ఈ ఆందోళనలు ఎటువైపు దారితీస్తాయనంటూ రాజకీయ పార్టీల నాయకులు టెన్షన్ పడుతున్నారు. ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో కొత్తగా నిర్మించిన ఓ టోల్ గేట్ ఆందోళనకు దారితీసింది. అది కాస్త ఉద్యమంగా రూపుదిద్దుకుంది. జొన్నాడ సమీపంలో ఏర్పాటు చేసిన టోల్ గేట్ పై జిల్లా వాసుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన బాట పడుతున్నారు. ప్రస్తుతం విజయనగరం, విశాఖపట్నం రెండూ దాదాపుగా కలిసిపోయిన పరిస్థితి. విద్య, వైద్య, వ్యాపార, ఉపాధి అవసరాల కోసం విజయనగరం నుంచి విశాఖపట్నానికి నిత్యం రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొత్త టోల్ గేట్ వల్ల సామాన్య, మధ్యతరగతి వారిపై అదనంగా భారం పడింది. విజయవాడ నుంచి రాజపులోవా, తగరపు వలస, మధురవాడ, విశాఖకు ప్రతిరోజు వందలాది మంది చిరుద్యోగులు, కూలీలు బతుకు తెరువు కోసం వచ్చిపోతుంటారు. ఇప్పుడు ఈ టోల్ గేట్ వల్ల అలాంటి వారిపై ఆర్థిక భారం పడింది. విజయనగరం నుంచి రాజాపులోవా 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తగరపు వలస 21 కిలోమీటర్లుంది. ఈ ప్రాంతాల్లో ఉపాధి కోసం విజయనగరం నుంచి వెళ్లే కూలీలు ఆర్టీసీ బస్సులు లేదా ఆటోల్లో వెళ్తుంటారు. టోల్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సుతో పాటు ఆటో కూడా ఫీజు చెల్లించాల్సి వస్తుంది. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ అయినా, 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాపులోవా అయినా ఒకటే టోల్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో అటు ఆర్టీసీతో పాటు ఇటు ఆటో వాళ్లు తమ ఛార్జీలు పెంచారు. ఇది సామాన్యులకు పెనుభారంగా మారింది. అందుకే జిల్లా పౌర వేదిక టోల్ గేట్ ఎత్తివేతపై ఆందోళనకు దిగింది. విజయనగరం జిల్లాలో కట్టాల్సిన చోట కట్టకుండా ఇది అనవసరమైన చోట డబ్బుల కోసమని ఈ టోల్ గేట్ కట్టారు. జొన్నాడ దగ్గర ఒరిజినల్గా వీళ్ళు కట్టాల్సింది చెల్లూరు దగ్గర. అక్కడ నుంచి విజయనగరానికి మనకి వేరే ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన రహదారి వేశారు. ఆ రహదారికి కట్టాలి, కానీ ఇక్కడ డబ్బులు వస్తాయని చెప్పి అక్రమంగా కట్టారు. వెంటనే విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి జూలై 1వ తారీఖున ఇక్కడ నిరసన చేస్తే 2వ తారీఖున వీళ్ళు ఓపెన్ చేసి ముక్కుపిండి టోల్ వసూలు చేస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం. నితిన్ గడ్కరీ చెప్పింది ఒకటి, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. అందుకనే వివిధ ప్రజా సంఘాలు అన్నీ కలిపి రాజకీయ పార్టీలకి అందరికీ పిలుపునిచ్చాం. టోల్ గేట్ ప్రారంభానికి ముందు నుంచే ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పుడు అవి మరింత ఉధృతమయ్యాయి. 2016లో చెల్లూరు నుంచి అంబటి వలస వరకు కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్డుకు దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు టోల్ గేట్ పెట్టడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా బైపాస్ రోడ్డు వేసి సంబంధం లేని విజయనగరం, వైజాగ్ రోడ్డుపై టోల్ గేట్ పెట్టి విజయనగరం వాసులపై భారం వేయడంపై మండిపడుతున్నారు. విజయనగరం నుంచి విశాఖకు వెళ్లే రోడ్డు పాతదే అని కూడా వారు చెప్తున్నారు. అసలు టోల్ గేట్ అనేది పట్టణానికి 25 కిలోమీటర్ల వరకు ఉండకూడదని సెంట్రల్ గవర్నమెంట్ నిబంధన ఉంది. నూతనంగా నిర్మాణం చేసినటువంటి రోడ్డు మీదే టోల్ ప్లాజా వసూలు చేయాలి తప్ప ఇది బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి రోడ్డు తప్ప ఈరోజు చేసిన రోడ్డు కాదు. ఈ రోడ్డు మీద వెళ్తే ఈరోజు 3,85,000కి బీహార్ వాళ్ళకి 3 నెలలకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక్కడ వసూలు చేస్తుంది సుమారుగా 12 నుంచి 15 లక్షల రూపాయలు విజయనగరం ప్రజలకి రోజు కడుతున్నారు టోల్ ప్లాజా కింద. అలాగనే వాళ్ళు కూడా సర్వే చేశారు. అటు చెల్లూరు రోడ్డు నుంచి అటు వెళ్ళినకుంటే రోజుకి 30-40 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని డబ్బుల కోసం ఇక్కడ మా మీద అదనపు భారం పెట్టి ఈ ప్రాంత వాసులకు అందరికి కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కొత్తగా వేసిన చెల్లూరు బైపాస్ రోడ్డుకి టోల్ గేట్ పెట్టుకోవాలని, వెంటనే విజయనగరం, విశాఖ వెళ్లే రహదారిపై ఉన్న టోల్ గేట్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా టోల్ గేట్ కి మధ్య కనీసం 60 కిలోమీటర్ల దూరం ఉండాలన్న నిబంధన ఉన్నా వాటిని నేషనల్ హైవే అథారిటీ తుంగలో తొక్కిందంటున్నారు. ఆనందపురంలోని టోల్ గేట్ కు ఈ టోల్ గేట్ కు మధ్య దూరం 30 కిలోమీటర్లు కూడా లేదని వెల్లడించారు. మెయిన్ ఏంటంటే విజయనగరం, విశాఖపట్నం అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి సిటీస్, డెవలప్ అవ్వాల్సిన సిటీస్. సికింద్రాబాద్, హైదరాబాద్లో రెండు కలుస్తాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అనుకునే దగ్గర ఇది నిబంధనలకు వ్యతిరేకంగా ఇక 4 రోడ్స్ 6 రోడ్స్ కూడా కాదు, కొత్తగా వేసిన రోడ్డు కదా, 5-6 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు. మరి ఇక్కడ అడ్డుగా ఈ టోల్ గేట్ వేయడం అనేది నిబంధనలకు వ్యతిరేకం. కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా సిఫార్సు చేశారో, ఎవరు సలహా ఇచ్చారో, ఎందుకు పెట్టారో అనేది కరెక్ట్ కాదు. చెల్లూరు నుంచి బైపాస్ రోడ్ ఏదైతే ఉందో 6 రోడ్స్ అక్కడ పెట్టుకుంటే ఇబ్బంది లేదు, ఎవరూ కాదనే పరిస్థితి లేదు. కాకపోతే ఈ ఏరియా డెవలప్ ఉన్న ఏరియాలో పేమెంట్ ఎక్కువగా వస్తుంది అనే ఉద్దేశంతో కలెక్షన్ కోసం పెట్టినట్టుగా కనిపిస్తుంది తప్పితే నిబంధనలు దాటి ఉన్నారు. ఆ నిబంధనలు సవరించి దీన్ని ఇంకో దగ్గర తరలించుకోవాలి అనేటువంటిది మా కోరిక. కొత్తగా వేసిన చెల్లూరు బైపాస్ రోడ్లో టోల్ గేట్ ఏర్పాటు చేస్తే రోజుకు 30,000 మాత్రమే ఛార్జీలు వసూలవుతున్నాయని, అదే నిత్యం రాకపోకలు జరిగే విజయనగరం, విశాఖ రహదారిపై టోల్ గేట్ ఏర్పాటు చేయడం వల్ల సుమారు 2 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని, అందుకే ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి
తమ నడ్డి విరుస్తున్నారని మండిపడుతున్నారు. టోల్గేట్ తీసేసే వరకు ఆందోళన కొనసాగుతుందని తెగేసి చెప్పారు. ఇక్కడ కాదండి పెట్టాల్సింది, కొత్తగా వేసిన రోడ్డు ఉంది, బైపాస్ రోడ్డు చెల్లూరు నుంచి. ఆ రోడ్లో ఎక్కడ పెట్టుకున్నా తప్పులేదు, ఎందుకంటే అది కొత్తగా రోడ్డు వేశారు కాబట్టి. ప్రజల రద్దీ కొత్త రోడ్లో ఎక్కువ ఉండదు కాబట్టి, ఇదైతే ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతం కాబట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోవాలనే ఉద్దేశంతో, వ్యాపార ఆలోచనలతో ఇక్కడ ఇది పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి దీన్ని ఇక మీదటైనా సరే స్పందించి టోల్గేట్ ఇక్కడి నుంచి ఎత్తివేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటే పర్వాలేదు. లేదనుకుంటే మాత్రము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి ధర్నా చేసి ఈ పోరాటం చేసి ఇది ఎత్తే వరకు కూడా ఈ స్ఫూర్తి ఆగదు, ఈ పోరాటం ఆగదని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. పరిస్థితి చూస్తుంటే టోల్గేట్ పై జిల్లావాసులు చేపట్టిన ఉద్యమం మరింత ఉధృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీలకు అతీతంగా కండువాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఇతర వ్యాపార వాణిజ్య సంఘాలన్నీ ఆందోళన బాటపడుతున్నాయి. ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా, ప్రజా ఆందోళనకు ఆజ్యం పోస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.